ఏమైనా చేయగలం, కథ మొత్తం మార్చగలం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఎన్నిక. లూకా శుభవార్త 6వ అధ్యాయం నుండి చూసినట్లయితే, ప్రభు రాత్రంతయు ప్రార్థనలో గడిపి తెల్లవారుజామున శిష్యులను పిలిచి వారికి అపోస్తులని పేరు పెట్టి ఉన్నారు. రాత్రంతా ప్రార్థనలో గడిపిన ప్రభు, తన తండ్రితో మాట్లాడిన ప్రభు ఆ తరువాత తన శిష్యులను పిలిచి వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టారు. అపోస్తులు అంటే పంపబడేవారు, పంపబడిన వారు అని అర్థం. ప్రభువే స్వయముగా వాళ్ళని ఎన్నుకున్నారు. ప్రార్థనలో అంతా గడిపిన తరువాత ఏ కార్యం చేసినా ప్రభు ప్రార్థనలో గడిపిన తరువాతనే తన కార్యాలు ప్రారంభించేవాళ్ళు. అందుకే విలాప గీతాలు 2వ అధ్యాయము 19వ వచనంలో, వేకువజామునే లేచి ప్రభువునకు మొరపెట్టము, నీ హృదయం విప్పి ఆయనతో మాట్లాడము అంటున్నాడు. ఇక్కడ ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపిన తరువాత శిష్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రియులారా, మన జీవితంలో కూడా ఏదైనా గొప్ప కార్యాలు చేసేటప్పుడు మనం దేవుని యొక్క సహాయాన్ని అడగాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనంలో, మీరు చేసేటి ప్రతి కార్యమును నేను ఆశీర్వదింతును అంటున్నాడు. ఈరోజు కొన్ని కార్యాలు, మన కార్యాలు ఫలభరితమవుతున్నాయి, కొన్ని కార్యాలు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే హర్రీబర్రీగా ఏ కార్యం చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రార్థనలో మనం గడుపుతుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క సహకారాన్ని కోరుకుంటామో, దేవుడు మానవులకి తన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని వాళ్ళకు అపోస్తులని పేర్లు పెట్టి వాళ్ళకి కొంత శక్తినిచ్చి ఉన్నారు. ప్రియులారా, దెయ్యాలను పారద్రోలుటకు, వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరచుటకు, అద్భుతములు చేయుటకు వారికి గొప్ప శక్తిని ఇచ్చి ఉన్నారు. ఈ 12 మంది అపోస్తులకి కూడా శక్తిని ఇచ్చి ఉన్నారు. అందుకొరకే ఈ 12 మంది అపోస్తులు దేవుని యొక్క శక్తిని పొందుకున్న మానవ బలహీనతను ప్రదర్శించేడు పేతురు. మొదటిసారిగా ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగితే, ఒక ప్రవక్త అని అనుకుంటున్నారని చెప్పి, మరి నీవేమనుకుంటున్నావంటే సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఉన్నతమైన సమాధానం ఇచ్చిన పేతురే, యేసు ప్రభు నేను యెరూషలేమునకు వెళ్ళి అక్కడ నేను అనేక శ్రమలను అనుభవించి మరణించాలి అన్నప్పుడు ఇది మీకు జరగకూడదు అన్నాడు. అంటే ప్రభు చిత్తాన్ని గ్రహించలేకపోయాడు. దేవుడు శక్తినిచ్చిన మానవ బలహీనతలు శిష్యుల్ని అడ్డుకున్నాయి. దెయ్యాలను పారద్రోలేరు, మరణించిన వాడిని లేవనెత్తగలిగారు, ఎన్నెన్నో అద్భుతాలు చేశారు శిష్యులు. కానీ అందులో మనం చూసాం, ఒక శిష్యుడు పేతురు ముమ్మారు ఎరుగనని బొంకేడు. మరొక శిష్యుడు యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అప్పగించడం జరిగింది. చూడండి ప్రియులారా, అందుకే మనం దేవునిలో ఎదిగితేనే కానీ, దేవుని యొక్క శక్తిని పొందుకుంటేనే కానీ మనం బలహీనతలు మనల్ని ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. యేసు ప్రభు వాళ్ళని అందుకే అన్నారు, మీరు ప్రార్థనలో గడపండి, మీరు దృఢ విశ్వాసులై ఉండండి అని వాళ్ళని బలపరిచి ఉన్నారు. ప్రియులారా, కాబట్టి మనం కూడా ప్రభు ఇచ్చిన శక్తిని పొందుకోవాలి. ప్రభు ఆత్మతో అద్భుత కార్యాలు చేయాలంటే మార్కు శుభవార్త 16:16లో చూసినట్లయితే, విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు ఈ అద్భుత శక్తులను కలిగి ఇందురు, నా నామం పేరిట దెయ్యములను పారద్రోలెదురు, అన్య భాషల్లో మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, ప్రాణాపాయమైనది ఏది తాకినను వారికి హాని కలగదు అని ప్రభువే వారికి శక్తినిచ్చారు. కాబట్టి ఆ శక్తి మనందరి క్రైస్తవులందరిలో ప్రభు ఇచ్చిన శక్తి ఉంది. కానీ మనం ఎప్పుడైతే సందేహిస్తుంటామో,
మన బలహీనతలు పైకి లేపుతుంటామో, దేవుని మీద ఆధారపడగలుగుతామో, అప్పుడే మనం బలవంతులుగా మారగలుగుతాము. అందుకే కీర్తన 37:5 ప్రభువు మీదనే భారము వేయము, నీవు అతన్ని విశ్వసించినచో అతడు నీ కార్యములు సఫలీకృతం చేయనంటున్నాడు. అపోస్తులందరూ కూడా ఏ అద్భుత కార్యం చేయాలన్నా, ఏ కార్యం చేయాలన్నా మొదటగా దేవుని మీదే ఆధారపడేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం మొదలెట్టారో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం ప్రారంభించడం జరిగింది ప్రియులారా. అందుకే పేతురు జీవితంలో మరణించిన దోర్కా అన్న ఆవిడని లేవనెత్తగలిగాడు. కాబట్టి మనం కూడా యేసు ప్రభు మీద ఆధారపడగలిగినప్పుడే అద్భుతాలు చూడగలం, అద్భుతాలను చేయగలం, దేవుని యొక్క ఆలోచన చొప్పున జీవించగలం. కాబట్టి క్రైస్తవులుగా ఆయన మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది ఆధారపడాలి. మూడవది ఆ ప్రభువు నుండి శక్తిని పొందుకోగలగాలి. ప్రభువు నుండి మహాశక్తి వెల్లడి బయటకు వచ్చింది అని చెప్తుంటారు. ఎందుకంటే 12 సంవత్సరాల రక్తస్రావం రోగంతో ఉన్న స్త్రీ ఎప్పుడైతే ఆయన అంగి అంచును తాకగానే తన నుండి శక్తి వెళ్ళింది అంటారు. ఈనాడు పట్టణంలో కూడా ప్రభు నుండి ఒక శక్తి వెడలింది. అందుకే వాళ్ళు ఆ శక్తిని పొందుకోగలిగారు. నీవు నేను ప్రతిరోజు దివ్య ప్రసాదం స్వీకరిస్తున్న మనం, ప్రతి ఆదివారం దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మనం, అపోస్తుల వలె మనం కూడా శక్తిని పొందుకోవడం మొదలుపెట్టాలి. ఆ శక్తితో దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఇష్టపడాలి. అప్పుడు యేసు ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా, ఎన్నిక చేయబడి శిష్యులుగా మారగలుగుతాం. అదే ప్రభు కోరుకుంటున్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.